నందమూరి కళ్యాణం త్రిపాద్ రమణం చేసిన సినిమా అమిగోస్. బింబిసార విజయం తర్వాత ఆయన నుంచి వస్తున్న చిత్రం ఇది. బాక్సాఫీస్ బార్లో సంక్రాంతికి వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలతో విజయాలు నమోదు చేసిన మైత్రి మూవీ మేకర్ సంస్థ నుంచి వచ్చిన లేటెస్ట్ మూవీ అమిగోస్. ఈ మూవీ ఈ రోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. అమిగోస్ కథ విషయానికి వస్తే, సిద్ధార్థ్ నందమూరి కళ్యాణం హైదరాబాద్ యువకుడు. తన ఫ్యామిలీ బిజినెస్ చూసుకుంటాడు. ఇషిక అంటే ఆషికా రంగనాథన్ మీద మనసు పారేసుకున్నాడు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లాడాలని ప్రయత్నాలు చేస్తాడు. ఓ వెబ్సైట్ ద్వారా తనలాంటి మరో ఇద్దరు వ్యక్తులు బిపిన్ రాయ్ అలియాస్ మైకేల్, మంజునాథ్ హెగ్డేలను సిద్ధార్థ్ కలుస్తాడు. ముగ్గురు క్లోజ్ అవుతారు. బెంగళూరు వెళ్లాలని మంజునాథ్, కలకత్తా వెళ్లాలని మైకేల్ ఎవరి ఊరికి వారు బయలుదేరతారు. అంతకుముందు హైదరాబాద్ లో ఎన్ఐఏ అధికారిని బిపిన్ అలియాస్ మైకేల్ చంపేస్తాడు. ఆ మర్డర్ కేసు నుంచి తాను తప్పించుకుని సిద్ధార్థ్ అరెస్ట్ అయ్యేలా ప్లాన్ చేస్తాడు. బిపిన్ అనుకుని ఎన్ఐఏ ఎవరిని అరెస్ట్ చేసింది? ఆ తర్వాత ఏమైంది? నరరూప రాక్షసులు లాంటి బిపిన్ వేసిన అసలు ప్లాన్ ఏంటి? అతడి నుంచి సిద్ధార్థ్, మంజునాథ్ తప్పించుకున్నారా లేదా అనేది మిగతా సినిమా. బింబిసార తర్వాత కళ్యాణ్ రామ్ నటించిన సినిమా కావటంతో అమిగోస్ మీద అంచనాలు ఏర్పడ్డాయి. అందులో నెగిటివ్ షేడ్ రోల్స్ చేస్తే ఇందులో ఏకంగా విలన్ రోల్ చేశారు. ఇది హిస్టారికల్ అయితే ఇది మోడర్న్ మాఫియా బ్యాక్డ్రాప్. ట్రైలర్ లో దర్శకుడు రాజేంద్ర రెడ్డి చాలా హింట్స్ ఇచ్చేశారు. అమిగోస్ లో కళ్యాణ్ రామ్ 3 రోల్స్ చేశారు. అందులో ఒకరు విలన్. ముందు మిగతా ఇద్దరితో స్నేహం చేసి ఆ తర్వాత వాళ్ళను చంపాలని చూస్తారు. ట్రైలర్ చూస్తే సంగతి అర్థమవుతుంది. ట్విస్ట్ ఏంటనేది ముందే చెప్పేసినప్పుడు స్టార్టింగ్ టు ఎండింగ్ ఎంగేజ్ చేసేలా సినిమా ఉండాలి. అమిగోస్ లో ఆ విధంగా క్యూరియాసిటీ కలిగించే సన్నివేశం ఒక్కటంటే ఒక్కటి కూడా ఉండదు. ప్రేమ కథ మరీ వీక్. హీరోయిన్ చెప్పే థియరీ రిపీట్ చేసి విసిగించారు. ఇంటర్వెల్ తర్వాత యాక్షన్ మోడ్ మొదలై ఆసక్తిగా ఉంటుందని అనుకుంటే అక్కడ సాగదీత సహనానికి పరీక్ష పడుతుంది. దర్శకుడు సెలెక్ట్ చేసుకున్న కాన్సెప్ట్ బాగుంది, కానీ ఎగ్జిక్యూషన్ ఫెయిల్ అయింది. థియేటర్లో ప్రేక్షకుడు క్యారెక్టర్లతో కనెక్ట్ అయ్యేలా ఎమోషన్ సీన్స్ లేవు. ఉన్నవి సోసోగా ఉన్నాయి. ఎన్నో రాత్రులు వస్తాయి గానీ సాంగ్ రీమిక్స్ వినడానికి, స్క్రీన్ మీద చూడ్డానికి బాగుంది. జిబ్రాన్ నేపథ్య సంగీతం ఇంటర్వెల్ తర్వాత కొంత ఇంపాక్ట్ చూపించింది. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు ఓకే. యాక్టింగ్ అండ్ యాటిట్యూడ్ పరంగా 3 పాత్రలో కళ్యాణ్ రామ్ వేరియేషన్స్ చూపించారు. నెగిటివ్ షేడ్స్ ఉన్న బిపిన్ రాయ్ అలియాస్ మైకేల్ పాత్రలో నటన, వాయిస్ మాడ్యులేషన్ ఆకట్టుకుంటాయి. కళ్యాణ్ రామ్ తన వరకు న్యాయం చేశారు. ఆషికా రంగనాథన్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. అమ్మాయి ముఖం కలగా ఉంది, కానీ నటిగా తన ప్రతిభ చూపించే అవకాశం ఆమెకు రాలేదు. జస్ట్ గ్లామర్ డాల్ రోల్ అంతే. బ్రహ్మాజీ, సప్తగిరికి నవ్వించే అవకాశం దర్శకుడు ఇవ్వలేదు. మిగతా నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు చేశారు. ఇక ఈ సినిమాకి సీక్వెల్ వచ్చేలా చివరిలో హింట్ ఇచ్చారు. సినిమాకు వచ్చే కలెక్షన్స్ బట్టి దీనికి సీక్వెల్ వచ్చే ఛాన్స్ ఉంది. అమిగోస్ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గట్టి సింబల్ ని గట్టిగా కొట్టండి.